మీరు ఆర్డర్ చేసిన కొరియర్ మీ ఇంటికి వస్తోందా? అయితే ఒక్క నిమిషం అలర్ట్ అవ్వండి, ఎందుకంటే ఆ పార్సిల్ వెనుక ఒక భయంకరమైన డ్రగ్స్ దందా దాగి ఉండవచ్చు. ప్రైవేట్ కొరియర్ సంస్థలనే కాదు, ఏకంగా ప్రభుత్వ పోస్టల్ శాఖనే తమ డ్రగ్స్ బిజినెస్కు అడ్డాగా మార్చేసుకుంటున్నారు కొందరు అంతర్జాతీయ కేటుగాలు. యువత ప్రాణాలతో చెలగాట మారుతున్న ఆ కిలాడీలు అమాయకమైన పోస్టల్ నెట్వర్క్ను ఎలా వాడుకుంటున్నారు, కోట్ల రూపాయల మత్తు పదార్థాలను సిటీలోకి ఎలా తెచ్చారు, బెంగళూరు సిటీని షేక్ చేసిన ఆ అంతర్రాష్ట్ర ముఠా దారుణమైన నమ్మక ద్రోహం కథ ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాల నుండి వచ్చే విమానాల్లో ప్రయాణికుల రూపంలోనే కాదు, ఇప్పుడు సరికొత్తగా పార్సిళ్ల రూపంలోనూ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రైవేటు కొరియర్ సర్వీసులపై పోలీసులు నిఘా రోజురోజుకు తీవ్రం కావడంతో ఈ అంతర్జాతీయ కేటుగాళ్లు తమ రూట్ మార్చారు. ఏకంగా ప్రజలు ఎంతో నమ్మే భారత ప్రభుత్వ పోస్టల్ శాఖకు చెందిన ఇంటర్నేషనల్ కొరియర్ నెట్వర్క్ను తమ నల్లబజారు బిజినెస్ కోసం వాడుకుంటున్నారు. ఇక బెంగళూరులోని కొంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నటువంటి పోస్టల్ కేంద్రానికి విదేశాల నుండి వచ్చిన 3 అనుమానాస్పద పార్సిళ్లను కస్టమ్ అధికారులు చాకచక్యంగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ పార్సెల్స్ను ఓపెన్ చేసి చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో అత్యంత ఖరీదైన 3 కిలోలకు పైగా నిషేధిత హైడ్రో గంజాయిని దాచారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 1,16,00,000 రూపాయలు పైమాటే ఉంటుంది. చట్టాన్ని, పోలీసులను పక్కదారి పట్టించేందుకు ఈ కిలాడి ముఠా వాడిన ఈ సరికొత్త మోండిస్ ఆపరెండి ఇన్వెస్టిగేషన్ అధికారులను సైతం ఇక విస్మయానికి గురిచేస్తోంది. యువతను నిర్వీర్యం చేసేందుకు వీరు పన్నిన ఈ ఘోర పన్నాగం ఇప్పుడు నగరంలో పెద్ద కలకలం రేపుతోంది. ఈ భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను, అక్రమార్కులను పట్టుకునేందుకు బెంగళూరు నగర పోలీసులు అత్యంత వేగంగా రంగంలోకి దిగారు. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్వయంగా ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. ఈ అక్రమ రవాణా దందా నడుపుతున్న కిరణ్ కుమార్, సమర్ అలీ, అలాగే ఇతహాస్ ఖురేషీ అనే 3 మోసగాళ్లను సీసీబీ పోలీసులు పక్కా స్కెచ్తో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కొంపెగౌడ నగర పోలీస్ స్టేషన్లో క్రైమ్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక విదేశాల్లో కూర్చొని ఈ డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్నట్టుగా మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమాయక కాలేజ్ విద్యార్థులను, ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారి జీవితాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా వెనుక ఇంకా ఎంతమంది పెద్ద తలకాయాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే ప్రతి ఒక్కరి లింకులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీబీ పోలీసులు ఒకవైపు పోస్టల్ డ్రగ్స్ ముఠాను వేటాడుతుండగానే బెంగళూరు నగరంలో దానికి సమాంతరంగా మరో సంచలన ఆపరేషన్ జరిగింది. నగరంలోని టన్నల్ రోడ్డుపై భారీగా డ్రగ్స్ రవాణా అవుతున్నట్టుగా జీవన్ భీమా నగర్ పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అక్కడ పహారా కాశారు. అదే సమయంలో కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన ఒక అనుమానాస్పద లగ్జరీ కారు వేగంగా రావడం గమనించి పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. ఆ కారులో అంగుళమంగళం తనిఖీ చేయగా భయంకరమైన డ్రగ్స్ నిల్వలు బయటపడ్డాయి. అందులో 27 గ్రాముల ప్రమాదకరమైన MDMA కెమికల్ డ్రగ్, అలాగే 1 కిలోకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కారుతో పాటు ఆ డ్రగ్స్ను కూడా సీజ్ చేసి కేరళకు చెందిన జునైద్, మొహమ్మద్ అనే 2 డ్రగ్స్ ఫేడర్లను కటకటాల వెనక్కి నెట్టారు. 2 వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం 2,40,00,000 రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని బెంగళూరు పోలీసులు డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. చూసారుగా, మత్తుకు బానిసలవుతున్న యువత బలహీనతను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారో. ప్రభుత్వ వ్యవస్థలను సైతం వదలకుండా విదేశాల నుండి డ్రగ్స్ రప్పిస్తున్నటువంటి అక్రమార్కులకు ఈ అరెస్టులు ఒక బలమైన హెచ్చరిక. మీ ఇంటికి వచ్చే అపరిచిత కొరియర్ పార్సల్ల పట్ల, మీ పిల్లల ప్రవర్తన పట్ల అలర్ట్గా ఉండండి. సమాజంలో ఇలాంటి అనుమానాస్పద వ్యవహారాలు కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రాణాలు తీసే డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి.